శ్రీ గురుభ్యో నమః. 2026 జనవరి 15వ తేదీ నుండి జనవరి 30వ తేదీ వరకు ఉన్నటువంటి 15 రోజుల సమయంలో గ్రహాల యొక్క స్థితిగతుల ఆధారంగా మకర రాశిలో జన్మించిన జాతకుల యొక్క అనుకూల ప్రతికూల అంశాల గురించి తెలియచేయడం జరుగుతుంది. 15వ తేదీ ఉదయం 6:30 నుండి 15వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మకర రాశి వారికి కాస్తంత భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఏర్పడడం, ప్రొఫెషన్కి సంబంధించి కొంచెం భయము, ఆందోళన, దానివల్ల చేసేటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడి శ్రమ మొత్తం కూడా వృధా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారు 15వ తేదీ రోజున ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనసును ప్రశాంతంగా చేసుకొని కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడిపితే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు అని సూచించడం జరుగుతుంది. అదే మాదిరిగా 16వ తేదీ ఉదయం 6:30 నుండి 17వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి ఈ సమయం మొత్తం కూడా మకర రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా మీకు సహకారం తప్పకుండా లభిస్తుంది. అంటే దేనికి సంబంధించిన అయినా సరే మీకున్నటువంటి అంశాలలో ఏ అంశాలనైతే స్త్రీ సహకారం మీకు కావాలనో అట్టి సహకారము ఆ రోజున తప్పకుండా అందుతుంది. మీరు చదువుతున్నటువంటి విద్యలో స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఎవరైతే ఉద్యోగాలలో ఉంటారో, వివిధ రకాల సంస్థలలో ఉన్నత అధికారులుగా ఉంటారో వారి యొక్క హోదా విషయంలో కాస్తంత తర్జన భర్జన జరిగి డిప్రెషన్ గురవడానికి అవకాశాలు ఉంటాయి. తద్వారా అధికారం కాస్తంత తగ్గించడానికి కూడా అవకాశాలు ఉంటాయని సూచించడం జరుగుతుంది. మరియు చేసేటువంటి పనులలో తప్పకుండా ప్రగతి అనేది తప్పకుండా కనబడుతుంది. మీకు సహకరించడానికి అంటే చేసేటువంటి ఏ పనులోనైనా సరే సపోర్టివ్ పర్సన్స్ మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే చిన్న అనారోగ్య సమస్యలకు, సీజనల్ అనారోగ్య సమస్యలకు గురి కావడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో హెల్త్ పరంగా కాస్తంత జాగ్రత్త వహించవలసిందిగా సూచన. అదే మాదిరిగా 18వ తేదీ ఉదయం 6:30 నుండి 20వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి ఈ 3 రోజుల సమయం మొత్తం కూడా మకర రాశి వారికి కాస్తంత ప్రతికూలమైనటువంటి రోజులుగా చెప్పబడుతున్నాయి. ఆందోళనలు ఎక్కువగా అవుతాయి, అనవసర ఖర్చులు ఉంటాయి, స్వజనులతో వైరం, ఈ 3 అంశాలలో మీకు మానసిక అశాంతి అనేది ఏర్పడడానికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో కాస్తంత చాకచక్యంగా వ్యవహరించవలసిందిగా సూచన. అదే మాదిరిగా 21వ తేదీ ఉదయం 6:30 నుండి 24వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం కూడా మకర రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయము. ఈ సమయంలో మీకు ఏ పని చేపట్టినా అతి సునాయాసనంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు, తీర్థయాత్రలకు ప్లానింగ్ చేసుకుంటారు. డబ్బుకు సంబంధించిన అంశాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ధనాదాయం సమకూరుతుంది. పాత బకాయిలు వసూలవుతాయి. మీకు అధికారుల ద్వారా మన్ననలు పొందుతారు. వివాహం కావాల్సిన వారికి
సంబంధాలు కుదరడానికి అవకాశాలు అతి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వింటారు. ఈ విధంగా 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు చాలా అత్యద్భుతమైనటువంటి సమయంగా తెలియచేయబడుతుంది. ఈ రోజుల్లో మీరు ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఎటు వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా తప్పకుండా ప్రారంభించండి, మంచి ఫలితాలు వస్తాయి. అదే మాదిరిగా 25వ తేదీ ఉదయం 6:30 నుండి 27వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మీకు మళ్ళీ ప్రతికూలత సమయంగా చెప్పబడుతూ ఉన్నది. ఈ సమయంలో మళ్ళీ నిగూఢమైనటువంటి శత్రువుల ద్వారా మీ యొక్క అన్ని పనులకు ఆటంకాలు ఏర్పరచడానికి ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలుగుతాయి. సంతానానికి సంబంధించి అనారోగ్యపరమైనటువంటి సూచన కలుగుతాయి. సంతానం మాట వినకపోవడం ఒక ముఖ్యమైన అంశంలో తల్లిదండ్రుల మాటను పక్కకు పెట్టి వాళ్ళు స్వనిర్ణయం తీసుకొని దానివల్ల విచారం పొందటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మరియు శ్రమ ఎంత బాగా చేసినా కూడా ఫలితం అనేది సక్రంగా రాదు. కాబట్టి ముఖ్యమైన పనులు చేయాలనుకుంటే మాత్రం ఈ సమయాన్ని మీరు విడనాడవలసిందిగా సూచన. అదే మాదిరిగా 28వ తేదీ ఉదయం 6:30 నుండి 30వ తేదీ రాత్రి 10:30 వరకు ఉన్నటువంటి సమయం మరలా మీకు అనుకూలమైన సమయంగా సూచన చేయడం జరుగుతుంది. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి వీసా సంబంధిత అంశాలలో కాస్త వెసులుబాటు దొరుకుతుంది, అనుకూలత ఏర్పడుతుంది. అదే మాదిరిగా ఎవరికైతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అట్టి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే వ్యవసాయ పనులు చేసే వారికి పనులన్నీ పూర్తి కావడానికి అవకాశం ఏర్పడి వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది, మనసు తేలిక అవుతుంది. అలాగే ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో అట్టి అనారోగ్య సమస్యలకు సంబంధించి మంచి ట్రీట్మెంట్ అందడానికి కూడా ఈ రోజుల్లో అవకాశం అనేది చాలా బాగుంది మకర రాశి వారికి. అయితే మకర రాశి వారు గత 7.5 సంవత్సరాల నుంచి ఏలినాటి శని ప్రభావంలో ఉండటం చేత వారికి అన్ని రకాల కష్టాలు అలవాటు పడి అందులో నుంచి బయటపడి రాటు తేలి ఉంటారు. అయితే ఏలినాటి శని అనేది మకర రాశి జాతకులకు అయిపోయినందున కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. ఈ 15 రోజుల సమయం మొత్తం కూడా మీకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకూల సమయంలో ముఖ్యమైన పనులను ప్రారంభించి అనుకూలత లేని సమయంలో ఎలాంటి పనులను ప్రారంభించకుండా ఎలాంటి సంఘటనలలో తలదూర్చకుండా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అలాగే ఈ యొక్క 15 రోజుల సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే గనక మకర రాశి వారందరూ కూడా విష్ణు సహస్రనామాన్ని ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి చదువుకుంటాం ద్వారా మీకు అత్యంత మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అదే మాదిరిగా వ్యక్తిగతంగా ఏదైనా సివియర్ ప్రాబ్లం ఉన్నవారు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో సంప్రదించి తగిన పరిహారాలు పొందవలసిందిగా సూచన. శ్రీమాత్రే నమః.